मगन हो गया हूँ, तेरी याद में मैं मगन हो गया हूँ। न जाने मैं किस लोक में खो गया, न जाने मैं किस लोक में खो गया हूँ, तेरी याद में मैं मगन हो गया हूँ। ओम शांति। 4 सितंबर 2020 साकार मुरली। मीठे बच्चे, जब तुम फूल बनेंगे तब यह भारत कांटों के जंगल से संपूर्ण फूलों का बगीचा बनेगा। మీరు ఎప్పుడైతే పువ్వుల్లాగా అవుతారో అప్పుడు భరతఖండం కూడా ఈ ముళ్ళ ప్రపంచం నుండి పూర్తిగా ఉద్యానవనంలాగా, పరిపూర్ణమైన ఉద్యానవనంలాగా తయారవుతుంది అంటున్నారు బాబా. బాబా ఆయా హై తుమ్హే ఫూల్ బనానే. అందుకే బాబా వచ్చారు మనని పువ్వుల్లాగా చేయడానికి. ప్రశ్న బాబా ने पूछा, मंदिर लायक बनने के लिए किन बातों पर विशेष ध्यान देना है. మందిరంలో అంటే గుడిలో, దేవాలయంలో ఉండడానికి యోగ్యులుగా అవ్వడానికి ఏ విషయాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. ఉత్తర హై మందిర్ లాయక్ బననా హైతో, మీరు మందిరాల్లో యోగ్యులుగా ఉండడానికి చలన్ పర్ విశేష ధ్యాన్ దో, మీ ప్రవర్తన మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. చలన్ బహుత్ మీఠీ ఔర్ రాయల్ హోనీ చాయి. ప్రవర్తన చాలా పవిత్రంగా, గొప్పగా ఉండాలి, మధురంగా ఉండాలి. ఇత్నా మీఠాపన్ హో జో దూసరోं को उसकी महसूस आए. ఎంత మధురంగా ఉండాలి అంటే ఇతరులకు కూడా ఆ మధురత అనుభూతి కావాలి, ఆ పవిత్రత అనుభూతి కావాలి. అనేకోं को बाप का परिचय दो. చాలామందికి బాబా పరిచయాన్ని ఇవ్వండి. अपना कल्याण करने के लिए अच्छी रीति पुरुषार्थ कर सर्विस पर लगे रहो. మీ మంచి కోసము చక్కగా పురుషార్థం చేసి సేవలో తగులుకొని ఉండండి. गीत है बदल जाए दुनिया ना बदलेंगे हम. ओम शांति. रूहानी बच्चे जानते हैं कि बाप ब्रह्मा द्वारा समझा रहे हैं. మీకు తెలుసు కదా ఎవరి ద్వారా చెప్తున్నారు అనేది. ब्रह्मा के रथ द्वारा ही समझाते रहते हैं. ब्रह्मरथం ద్వారానే చెప్తారు ఆయన. हम यह प्रतिज्ञा करते हैं कि श्रीमत पर हम इस भारत की भूमि को पतित से पावन बनाएंगे. మీరు ప్రతిజ్ఞ చేస్తారు కదా, భారతఖండాన్ని శ్రీమతం ప్రకారంగా పతితం నుంచి పావనం చేస్తామని. భారత్ ఖాస్ और दुनिया आम सबको हम पतित से पावन बनने का रास्ता बताते. ప్రత్యేకంగా భరతఖండం తర్వాత అన్ని చోట్ల కూడా పతితులను పావనం చేసేటువంటి మార్గం చూపిస్తాం. ఇతనే ఖ్యాలాత్ హరేక్ కో అప్ని బుద్ధి మే రఖనా హై. ఇంత మాత్రం ఆలోచన ప్రతి ఒక్కరూ మీ బుద్ధిలో ఉంచుకోవాలి అంటున్నారు. బాప్ कहते हैं ड्रामा अनुसार जब तुम फूल बन जाएंगे और जब समय आ जाएगा. డ్రామానుసారం బాబా ఏమంటున్నారు, డ్రామానుసారం మీరు పువ్వుల్లా అయ్యారు, ఆ సమయం వచ్చేసింది. जो संपूर्ण बगीचा बन जाएंगे, పూర్తి ఉద్యానవనం తయారు. భగవాన్ भी निराकार को कहा जाता है. వనమాలి అని ఎవరిని అంటారు? శివబాబా నిరాకారుణ్ణి అంటారు. మాలి भी निराकार को कहा जाता है. మాలి అని కూడా ఆయన్నే అంటారు. సాకార్ కో నహి, బ్రహ్మ బాబాని కాదు. మాలి भी ఆత్మ है నా కి శరీర్. మాలి ఎవరవుతారు? ఆత్మ అవుతుంది కానీ శరీరం కాదు. భగవాన్ भी ఆత్మ है. భగవాన్ కూడా అంటే వనమాలి కూడా ఆత్మనే. బాప్ సమझाएंगे तो जरूर शरीर द्वारा ना. బాబా శరీరంతో ద్వారానే చెప్తారు కదా. శరీర్ కే సాత్ హీ ఉनको మాలి భగవాన్ కహా జాతా హై. ఈ దేహంలో వచ్చినప్పుడే ఆయన మాలి అంటారు, అనబడతారు. వనమాలి కూడా అంటారు. జో ఇస్ విశ్వకు పూలం కే బగీచా బనాతే. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని పుష్పాలతో కూడిన ఉద్యానవనంలాగా చేస్తారు. బగీచా థా జహా యా దేవతాయే रहते थे. ఉద్యానవనం ఉండేది, దేవతలు ఉండేవారు అందులో. वहाँ कोई दुख नहीं था, అక్కడ దుఃఖం అనేది లేదు. यहाँ इस कांटों के जंगल में तो दुख है. रावण राज्य है, कांटों का जंगल है.
ఇదంతా కీకారణ్యం, ఇక్కడంతా దుఃఖమే ఉంది, రావణ రాజ్యం ఉంది. ఫట్ సే కోయి ఫూల్ నహీ బంతే, వెంటనే ఎవరు పువ్వులాగా తయారు కారు. యహా దేవతాओं के आगे जाकर गाते भी है कि हम జన్మ జన్మాంతర్ కే పాపి హై. ఇంకేమంటారు, మేము జన్మ జన్మల నుంచి పాపాలు చేశామంటారు గుడికి వెళ్ళి దేవతా విగ్రహాల ముందు. అజామీల్ హై, అజామీళ్ళు అంటే మహాపాపాత్మలం అని చెప్పుకుంటారు. ఐసీ ప్రార్థనా కర్తే హై, అబ్ ఆకర్ హమ్కు పుణ్యాత్మ బనావో, అలా ప్రార్థించి మమ్మల్ని వచ్చి పుణ్యాత్మలుగా తయారు చేయమంటారు. సమస్తే హై అభి హం పాపాత్మ హై, అంటే అలా అంటున్నారంటే మేము పాపాత్మలమని వాళ్ళకి అర్థమైంది కదా. కోయి సమయ పుణ్యాత్మ తే, ఒకప్పుడు పుణ్యాత్మలుగా ఉండేవారు. అభి ఇస్ దునియా మే పుణ్య ఆత్మాంకే సిర్ఫ్ చిత్ర హై, ఈ ప్రపంచంలో పుణ్యాత్మల యొక్క విగ్రహాలు ఉన్నాయి. రాజధానికి हेड्स के चित्र है और उन्हों को ऐसा बनाने वाला निराकार है शिव. ఇక ఎవరైతే లక్ష్మీనారాయణ చిత్రం ఉంది కదా రాజధానిలో, వాళ్ళని తయారు చేసింది ఎవరు, నిరాకారుడైన శివ్ బాబా. ఉన్కా చిత్ర హై బస్, और कोई चित्र है ही नहीं, వేరే చిత్రాలు లేనే లేవు. इसमें भी शिव का तो बड़ा लिंग बना देते हैं, కానీ శివ బాబా గురించి పెద్ద లింగం తయారు చేసి పెట్టారు. कहते भी है कि आत्मा स्टार मिसल है, ఏమంటారు, ఆత్మ నక్షత్ర స్వరూపం అంటారు. तो जरूर बाप भी ऐसा होगा ना, బాబా కూడా అలాగే ఉంటారు కదా. परंतु उनकी पूरी पहचान नहीं है, కానీ ఆయన యొక్క పూర్తి పరిచయం లేనే లేదు పిల్లలకి. इन లక్ష్మీనారాయణ का विश्व में राज्य था, ఈ లక్ష్మీనారాయణ విశ్వంలో రాజ్యం చేసేవారు. इनके लिए कहा भी गई कोई ग्लानी की बात नहीं लिखते हैं. వీళ్ళ గురించి లక్ష్మీనారాయణ గురించి ఎక్కడ కూడా నిందారోపణ చేసిన ఎక్కడ రాయలేదనమాట నిందలు. బాకీ కృష్ణకు కబ్ ద్వాపరమే కబ్ కహా లే జాతే, కృష్ణుని ద్వాపరయుగంలో ఇంకెక్కడెక్కడో చూపిస్తారు. లక్ష్మీనారాయణకి అయితే సబ్ కహింగే స్వర్గకే మాలిక్, లక్ష్మీనారాయణ అయితే స్వర్గ యజమాని అంటారు. यह है तुम्हारी एम ऑब्जेक्ट, राधे कृष्ण कौन है. మనుష్య బిచారే ఏకదం మూంజే హుయే హై, రాధాకృష్ణులు ఎవరు, ఏకంగా కన్ఫ్యూజ్ అయిపోయారు మనుషులు. కుచ్ నహీ సమజ్తేనా, ఏది తెలియదు. జో బాప్ ద్వారా సమజ్తే వో సమఝానే లాయక్ భీ బంతే, బాబా ద్వారా అర్థం చేసుకుని ఇతరులకు చెప్పడానికి యోగ్యులు అవుతారు. నహీ తో లాయక్ బన్ నహీ సక్తే, లేకపోతే యోగ్యత లేదు. దైవీ గుణ ధారణ కర్ నహీ సక్తే, దైవీ గుణాలు పాటించలేరు. బల్కి కిత్నా భీ సమझाవో పరంతు డ్రామా అనుసార్ ఐసా హోనా హీ హై, ఎంత చెప్పినా కానీ డ్రామా అనుసారం అలా జరిగేదే ఉంది. తుమ్ అభి ఖుద్ సమజ్తే హో, మీకు ఇప్పుడు అర్థమైందా. हम सब बच्चे बाप की श्रीमत पर भारत की रूहानी सर्विस करते हैं. ఇప్పుడు మేము భారత్ ఖండం యొక్క ఆత్మక సేవ, ఆత్మలందరికీ సేవ శ్రీమతం ప్రకారం చేస్తున్నాము. అప్నే హి తన్మన్ ధన్ సే, మా తనువు మనసు ధనంతో. ప్రదర్శని అథవా మ్యూజియం ఆది మే పూచితే హై, ప్రదర్శనలో కానీ మ్యూజియంలో కానీ అడుగుతారు కదా, తుమ్ భారత్కి క్యా సేవా కర్తే హో, మీరు భారతదేశానికి ఏం సేవ చేస్తారని అడుగుతారు బయట వాళ్ళు. తుమ్ జాన్తే హో హమ్ భారత్కి బహుత్ అచ్చి సర్వీస్ కర్తే, కానీ మీకు తెలుసు భారతదేశానికి ఎంత గొప్ప సేవ చేస్తున్నారు అనేది. జంగల్ సే బగీచా బనా రహీ హై, అడవి లాంటి కీకారణ్యాన్ని ఉద్యానవనంలాగా చేస్తున్నాం. సత్యుగ్ హై గార్డెన్, సత్యుగం అంటేనే ఉద్యానవనం. ఏ హై కాంటోంకా జంగల్, ఈ కలియుగం అంతా కీకారణ్యం, ముళ్ళ ప్రపంచం. ఏక్ దోకు దుఃఖ దేతే రేతే, ఎందుకంటే ఒకరికొకరు దుఃఖ పెట్టుకుంటూ ఉంటారు. ఏ తుమ్ అచ్చి రీతి సమझा सकते हो, ఈ విషయం చక్కగా మీరు వివరించి చెప్పొచ్చు అంటున్నారు. లక్ష్మీనారాయణ కా చిత్ర भी बहुत अच्छा बनाना चाहिए, లక్ష్మీనారాయణ చిత్రం కూడా చాలా మంచిగా తయారు చేయాలి. మందిరం మే बहुत खूबसूरत చిత్ర బనాతే, గుళ్ళల్లో అయితే మంచి అందమైన చిత్రాలు తయారు చేస్తారు కదా. కహా గోరా కహా సావరా చిత్ర బనాతే, కొన్ని చోట్ల తెల్లగా చూపిస్తారు, కొన్ని చోట్ల నల్లగా చూపిస్తారు. ఉన్కా క్యా రాజ్ హై, దాని రహస్యం ఏంటి, ఏ భీ సమజ్తే నహీ, అది కూడా అర్థం కాదు వాళ్ళకి. తుమ్ బచ్చోं को అభి యహ సారా జ్ఞాన్ హై, మీకైతే ఇప్పుడు ఈ జ్ఞానం అంతా ఉంది కదా. బాప్ कहते हैं मैं आकर सबको मंदिर लायक बनाता हूँ, నేను వచ్చి మిమ్మల్ని అందరినీ పవిత్రంగా దేవాలయాల్లో ఉండే యోగ్యులుగా తయారు చేస్తాను. పరంతు సబ్ మందిర్ లాయక్ నహీ బంతే, కానీ అందరూ అలా తయారు కారు, యోగ్యులుగా తయారు కారు. ప్రజాకు తో మందిర్ లాయక్ నహీ కహెంగే, ప్రజలయ్యే వాళ్ళని గుళ్ళో యోగ్యులుగా అనరు. ప్రజా ఉన్హోంకి హోగి జో పురుషార్థ కర్ బహుత్ సర్వీస్ కర్తే హై, వాళ్ళ యొక్క ప్రజలు ఎలా ఉంటారు, పురుషార్థం చేసి చాలా సేవ చేసేవాళ్ళు ప్రజలు అవుతారు. తుమ్ బచ్చోं को रूहानी सोशल सर्विस भी करनी है, మీరు ఆత్మల యొక్క సోషల్ సర్వీస్, సమాజ సేవ చేయాలి.
इस सेवा में अपना जीवन सफल करना है. ఈ సేవలోనే మీరు మీ జీవితాన్ని సఫలం చేసుకోవాలి. చలన్ भी बहुत मीठी సుందర్ హోనీ चाहिए. మీ ప్రవర్తన చాలా చక్కగా అందంగా పవిత్రంగా ఉండాలి కదా. जो औरों को भी मीठेपन के समझा सकेंगे. వేరే వాళ్ళకు కూడా పవిత్రంగా ఉండి మధురంగా చెప్పగలగాలి కదా. खुद ही कांटा होगा तो మీరే ముళ్ళలాగా ఉంటే किसको फूल कैसे बनाएंगे. వేరే వాళ్ళని పువ్వుల్లాగా ఎలా తయారు చేయగలుగుతారు. उनका तीर पूरा लगेगा नहीं. అలాంటి వాళ్ళు చెప్పినా కానీ అవతలి వాళ్ళకి గురి కుదరదు. బాప్ को याद नहीं करते होंगे तो तीर कैसे लगेगा. వాళ్ళు పూర్తిగా అర్థం కాలేదు, బాబాని జ్ఞాపకం చేయరు, వాళ్ళు చెప్పింది ఎవరికేం అర్థమవుతుంది. अपने कल्याण के लिए अच्छी रीति पुरुषार्थ कर सर्विस में लगे रहो. మీ మంచి కోసమే చక్కగా పురుషార్థం చేసి సేవలో నిమగ్నమై ఉండండి. బాప్ भी सर्विस पर है ना. బాబా కూడా సేవలోనే ఉన్నారు కదా. तुम बच्चे भी दिन रात सर्विस पर हो. మీరు కూడా అంతే రాత్రింబవళ్ళు సేవలోనే ఉన్నారు. दूसरी बात समझाते हैं शिव जयंती पर बहुत बच्चे तारे भेज देते हैं. బాబా అంటున్నాడు చాలా మంది టెలిగ్రామ్లు ఇస్తారు శివ జయంతికి. హ్యాపీ బర్త్డే అని చెప్తారు, హ్యాపీ శివ జయంతి అని చెప్తారు. ఉన్మే भी ऐसे लिखत लिखनी चाहिए. అందులో కూడా ఏమని రాయాలి. जो वह तारे है ना, ఆ టెలిగ్రాములు అవి ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉండాలి. కిస్కో भी दिखाए तो समझ जाए. ఎవరికైనా చూపిస్తే వాళ్ళు అర్థం చేసుకునేలాగా ఉండాలి కదా. అలాంటి టెలిగ్రామ్లు ఇవ్వాలి కదా అంటున్నారు బాబా. आगे के लिए क्या करना है उसका पुरुषार्थ किया जाता है. ఇంకా ముందు ముందు ఏం చేయాలో దాని ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సెమినార్ भी इसलिए करते हैं कि क्या क्या सर्विस करे. సెమినార్లు ఎందుకు చేస్తారు, ఏమేమి సేవ చేయాలి అనే దాని విషయం. तो बहुतों को బాప్ కా పరిచయం మిలే. చాలామందికి బాబా పరిచయం ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే దానికోసం సెమినార్లు చేస్తారు. తారే డేర్ రఖీ హై. అలాంటి టెలిగ్రామ్లు ఎన్నో ఉన్నాయి. ఇన్సే బహుత్ కామ్ లే సక్తే హో. వాటిలోంచి మీరు చూసి తీసుకోవచ్చు. అడ్రస్ డాల్తే హై శివ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ. దాని మీద ఏం అడ్రస్ రాస్తారు, శివ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని రాస్తారు. ప్రజాపిత బ్రహ్మ भी है, वो रूहानी पिता, वो जिस्मानी. ఆయన అయితేనేమో పరమాత్మ, ఆత్మల తండ్రి, ఈయనేమో శరీరాలకు తండ్రి. ప్రజాపిత బ్రహ్మ కూడా అలౌకిక తండ్రి. उनसे जिस्मानी रचना रची जाती है. బాప్ హై మనుష్య సృష్టి కా రచయిత. కానీ ఈ యొక్క శరీరధారి తండ్రితో శారీరకమైన సంతానం జన్మ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈయన బాబా మానవ సృష్టి యొక్క రచయిత. ఎవరు, బ్రహ్మ బాబా. కైసే రచన రచితే, ఎలా సృష్టిస్తారైనా దునియా భర్ మే కోయి నహీ జాన్తే. ప్రజాపిత బ్రహ్మ ఏ విధంగా సృష్టి చేస్తారో ఎవరికి తెలియదు. బాప్ బ్రహ్మ ద్వారా అబ్ నయీ రచన రచ రహీ హై. శివ బాబా వచ్చినప్పుడు బ్రహ్మ ద్వారా నూతన సృష్టి ప్రారంభమవుతుంది. బ్రాహ్మణ హై చోటి. బ్రాహ్మణులు అంటేనే ఉన్నతమైన వాళ్ళు. పైలే బ్రాహ్మణ్ జరూర్ చాహియే. అందుకని ముందు బ్రాహ్మణుల అవసరము. విరాట్ రూప్ కి హై యహ్ చోటి. విరాట్ స్వరూపంలో బ్రాహ్మణులు ఉన్నతమైన స్థానంలో ఉంటారు. బ్రాహ్మణ్ దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర. ముందు బ్రాహ్మణులు వాళ్ళే దేవతలు అవుతారు, ఆ తర్వాత క్షత్రియ, వైశ్య, శూద్రులు అవుతారు. పైలే శూద్రతో నహీ కో సక్తే. ముందు శూద్రులు కారు. బ్రహ్మా బాబా ద్వారా బ్రాహ్మణ్ రచతే హై. బ్రహ్మా బాబాతోనే బ్రాహ్మణులు తయారవుతారు. శూద్ర కైసే ఔర్ కిస్ ద్వారా రచేంగే. మరి శూద్రులు ఎలా అవుతారు, ఎవరి ద్వారా తయారు చేయబడతారు. తుమ్ బచ్చే జాన్తే హో. అది మీకు తెలుసు కదా. కైసే నయీ రచన రచతే. ఏ అడాప్షన్ హై బాప్కి. ఈయన దత్తత తీసుకుంటారు పిల్లల్ని. కల్ప బాప్ ఆకర్ శూద్ర సే బ్రాహ్మణ్ బనాతే. శూద్రులైన ఆత్మల్ని బాబా కల్పం వచ్చి బ్రాహ్మణులుగా చేస్తారు. फिर ब्राह्मण से देवता बनाते हैं. బ్రాహ్మణులైన వాళ్ళ నుంచి దేవతలను తయారు చేస్తారు. బ్రాహ్మణోं की सर्विस बहुत ऊंची है. బ్రాహ్మణుల యొక్క సేవ చాలా గొప్పది అంటున్నాడు. ये ब्राह्मण लोग खुद ही पवित्र नहीं है तो दूसरों को पवित्र कैसे बनाएंगे. మరి బ్రాహ్మణులు, బయట బ్రాహ్మణులు వాళ్ళు పవిత్రంగా లేరు కదా, వేరే వాళ్ళని ఎలా తయారు చేయగలుగుతారు. कोई भी ब्राह्मण సన్యాసి को कभी राखी नहीं बांधते. ఏ బ్రాహ్మణులు కూడా సన్యాసులకు రక్ష కట్టరు. వహ కహెంగే హమ్ తో హై హీ పవిత్ర. వాళ్ళు ఏమంటారు, రక్ష కడతామంటే మేమున్నదే పవిత్రం కదా అంటారంట. తుమ్ అప్నా ముహ్ దేఖో. మిమ్మల్ని మీరు చూసుకోండి అంటారు. తుమ్ బచ్చే భీ కోయి సే రాఖీ నహీ బంధ్వా సక్తే. మీరు కూడా ఎవరితో రాఖీ కట్టించుకోవద్దు అంటున్నారు. అంటే బయట వాళ్ళతో.
दुनिया में तो सब एक दो को बांधते हैं, ప్రపంచంలో అయితే అందరూ ఒకరికొకరు కట్టించుకుంటారు, बहन भाई को बांधती है, यह रिवाज अभी निकला है. సోదరి సోదరుడికి కడుతుంది, ఈ ఆచారం ఇప్పుడు మొదలైంది. అభి తుమ్ శూద్ర సే బ్రాహ్మణ బననే కే లియే పురుషార్థ కర్తే హో. కానీ మీరేంటి రాఖీ కట్టించుకోవడం కాదు, శూద్రుల నుంచి బ్రాహ్మణులు అయ్యేటువంటి ప్రయత్నం చేస్తారు. समझाना पड़ता है, मेल फीमेल दोनों पवित्रता की प्रतिज्ञा करती है. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారు. दोनों बता सकते हैं कि ఇద్దరు చెప్పొచ్చు ఏమని, हम कैसे बाप की శ్రీమత్ से पवित्र रहते हैं. మేము బాబా యొక్క శ్రీమతంతో ఏ విధంగా పవిత్రం అవుతున్నాము అని చెప్పొచ్చు. अंत तक इस काम विकार पर जीत रहे तो పవిత్ర జగత్ కా మాలిక్ బనేంగే. ఆఖరి క్షణం వరకు కూడా మీరు కామ వికారాన్ని జయించగలిగితే పవిత్రమైనటువంటి ప్రపంచానికి యజమాని అవుతారు అంటున్నాడు. పవిత్ర దునియా సత్యుగ్ కో కహా జాతా హై. సో అబ్ స్థాపన హో రహీ హై. పవిత్ర ప్రపంచం అని దేన్ని అంటారు? సత్యుగాన్ని అంటారు. ఇప్పుడే తయారవుతోంది. తుమ్ సబ్ ఆయే థే, ఫిర్ క్యా హువా. మీరందరూ వచ్చారు కదా, మరి ఏమైంది? विकार में गिरने वाले को राखी बांध सकते हो. विकारालो पड़े वाले के राखी कटచ్చు. प्रतिज्ञा कर और फिर पतित बने हो तो कहेंगे तुम राखी बांधवाने आए थे, फिर क्या हुआ. చెప్పొచ్చు వాళ్ళకి, మీరు రాఖీ కట్టించుకోవడానికి వచ్చారు, ఏమైంది అంటారు. మళ్ళీ వికారాల్లో పడిపోతారు. కహెంగే మాయా సే హార్ ఖాళీ. ఏమంటారు? రాఖీ కట్టించుకున్నావు కదా, ఏమైంది, ఎలా ఎందుకు అయ్యావంటే మాయతో ఓడిపోయానని చెప్తారట. యహ యుద్ధ కా మైదాన్. గుర్తుంచుకోండి, ఇది యుద్ధ రంగం. వికార్ బడా దుష్మన్ హై. వికారాలు చాలా శత్రువు లాంటివి. ఇన్ పర్ జీత్ పానే సే హీ జగజ్జీత్ ఆత్మ రాజా రాణి బననా హై. దీని మీద విజయం సాధించడం వల్లనే మీరు జగజ్జీతులై రాజారాణి అవుతారు. ప్రజాకు జగజ్జీత్ నహీ కహెంగే. ప్రజల్ని మీరు జగజ్జీతలు అనరు. मेहनत तो राजा रानी करते हैं ना, कहते भी है हम तो लक्ष्मी नारायण बनेंगे, మేము లక్ష్మీ నారాయణం అవుతామంటారు. वो फिर राम सीता भी बनेंगे, और सीतारामुలు కూడా అవుతారు. లక్ష్మీ నారాయణ के बाद उनके तख्त पर जीत उनके बच्चे ही होते हैं. అక్కడైతే లక్ష్మీనారాయణ తర్వాత వాళ్ళ సింహాసనం మీద వాళ్ళ పిల్లలు అయ్యే వాళ్ళే కూర్చుంటారు. వాళ్ళది విజయం ఉంటుంది. లక్ష్మీనారాయణకి फिर दूसरे जन्म में नीचे चले जाएंगे. తర్వాత జన్మలో వాళ్ళకంటే వీళ్ళు తక్కువలో వచ్చేస్తారు. భిన్న నామ రూప్ సే బచ్చోం కో గద్దీ మిల్తీ హై. ఈ విధంగా రకరకాల రూపంతో వాళ్ళకి సింహాసనం దొరుకుతుంది. ఊంచి నంబర్ గినా జాయిగానా, పెద్ద నంబర్ 1లో అయితే లెక్క పెడతారు కదా, పునర్జన్మతో లేతే హైనా. బచ్చా తఖ్త్ పర్ బైఠేగా తో ఓ సెకండ్ గ్రేడ్ హో జాతా హై. పిల్లవాడు సింహాసనం మీద కూర్చున్నాడు అనుకో, తండ్రి సెకండ్ గ్రేడ్ అయిపోతాడు. ऊपर वाला नीचे वाला ऊपर आ जाएगा. तो अब बच्चों को ऐसा ऊंच बनना है तो सर्विस में लग जाना चाहिए. गण सेवलो పూనుకోవాలి. पवित्र होना भी बहुत जरूरी है. पवित्रं కావడం తప్పదు. बाप कहते मैं पवित्र दुनिया बनाता हूँ. अच्छा पुरुषार्थ थोड़े करते हैं, पवित्र तो सारी दुनिया बन जाती है. మొత్తం ప్రపంచమంతా పవిత్రం అవుతుంది. तुम्हारे लिए स्वर्ग की स्थापना करते हैं. ये ड्रामा अनुसार होना ही है. బాబా మన కోసమే ఈ స్వర్గ స్థాపన చేస్తున్నారు. డ్రామా అనుసారం ఇది జరగాల్సే ఉంది. ఏ ఖేల్ బనా హువా హై నా, ఇది డ్రామా ఆట తయారైంది కదా. తుమ్ పవిత్ర బన్ జాతే హో, ఫిర్ వినాశ్ శురు హో జాతా హై. మీరు పవిత్రమయ్యారు అంటే వినాశనం ప్రారంభమవుతుంది. సత్యుగ్ కి స్థాపన హో జాతీ హై. సత్యుగం మొదలవుతుంది, స్థాపన అయిపోతుంది. డ్రామా కోతో तुम समझ सकते हो. ड्रामा में అర్థమైంది కదా. సత్యుగ్ में था देवताओं का राज्य, अभी नहीं है, फिर होना है. సత్యుగంలో దేవతల రాజ్యం ఉండేది, ఇప్పుడు లేదు, తిరిగి కావాలి. तुम हो रूहानी मिलिट्री. तुम 5 వికారం पर जीत पाने से जगत जीत बनने वाले हो. ఈ 5 వికారాల మీద విజయం సాధిస్తే మీరు జగజ్జేతలు అవుతారు. जन्म जन्मांतर के पाप कटने के लिए बाबा युक्तियाँ बताते हैं. బాప్ ఏక్ హీ బార్ ఆకర్ యుక్తి బతాతే హై. బాబా ఒకటేసారి వచ్చి యుక్తి చెప్తారు. ఏమని? జబ్ తక్ రాజధాని స్థాపన నా హో జాయ్ తబ్ తక్ వినాశ్ నహీ హోగా. ఎప్పటి వరకు అయితే స్థాపన కాదో, బాబా వచ్చి చేసేంత వరకు వినాశనం కాదు. తుమ్ బహుత్ గుప్త వారియర్స్, మీరు గుప్తమైనటువంటి సైన్యం.
సత్యుగ హోనా హీ హై కలియుగ్ కే బాద్. సత్యుగం కలియుగం తర్వాతే వస్తుంది. फिर सतयुग में कभी लड़ाई होती नहीं, सतयुगों युद्धाలు ఉండవు. तुम बच्चे जानते हो सब ఆత్మయే जो भी పార్ట్ బజాती है वो सब నొందా हुआ है. మీరు ఆత్మలందరూ ఏదైతే పాత్ర నటిస్తున్నారో అవంతా కూడాను ఏముంది, ఫిక్స్ అయిపోయింది. జైసే కట్పుత్రి హోతీ హై నా, తోలుబొమ్మలు ఉంటాయి కదా, ఐసే నాచుతీ రహతీ, ఎలా ఆడిస్తే అలా ఆడుతూ ఉంటాయి. ఏ బి డ్రామా హరేక్ కా ఇస్ డ్రామా మే పార్ట్ హై. ఇది కూడా డ్రామానే. ఇందులో అందరి పాత్ర ఎవరిది ఉందో అదే ఉంటుంది. పాట బజాతే బజాతే తుమ్ తమో ప్రధాన్ బనీ హో. ఈ పాత్ర నటిస్తూ మీరు తమో ప్రధానం అయ్యారు కదా. ఫిర్ బాప్ ఊపర్ లే జాతి, ఆ తర్వాతనే బాబా మన వచ్చి తీసుకెళ్తారు. వాస్తవ మే మచిలియా తార్ మే లటక్తీ హై, ఇస్ తార్ మే మనుష్యం కో డాల్నా చాహియే. ఈ చేపలు ఎట్లా ఒక వైర్కి కట్టివేస్తారు, కడితే అవి ఎట్లా తిరుగుతుంటాయి, అలాగే మనుషులను కూడా అలా వెయ్యాలంటున్నాడు. అయితే ఉతర్తీ కళ ఫిర్ చడ్తీ కళ హోతీ. అలాగే డౌన్ ఫాల్ అవడం, మళ్ళా అప్లిఫ్ట్ అవడం. తుమ్ భీ ఐసే చడ్తే హో ఫిర్ ఉతర్తే ఉతర్తే నీచే ఆ జాతే హో. వాటిలాగానే మీరు మళ్ళీ దిగి 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 కిందికి వచ్చేస్తారు. 5000 వర్ష లగ్తే హై ఊపర్ జాకర్ ఫిర్ ఉతర్నే మే. 5000 సంవత్సరాలు అవుతుంది పతనం కావడానికి. 84 కా చక్ర తుమారి బుద్ధి మే. ఈ 84 జన్మల చక్రం మీ బుద్ధిలో ఉంది కదా. उतरती कला और चढ़ती कला का राज बाप ने ही समझाया. ఈ యొక్క పతన కళలు వృద్ధి కళల గురించి బాబానే మనకు తెలియజేశారు. तुम्हारे में भी नंबरवार जानते हैं और फिर पुरुषार्थ करते हैं. जो बाप को याद करते हैं वो जल्दी ऊपर जाते हैं. బాబాని జ్ఞాపకం చేసే వాళ్ళు త్వరగా పైకి వెళ్తారు. ये प्रवृत्ति मार्ग है ना. जैसे जोड़ी को दौड़ाते हैं तो जोड़ी का एक एक पाँव बांधते हैं फिर दौड़ते हैं. ఇద్దరు కలిసి ఒకటే తాడు కట్టుకొని చెరొక కాలికి పరుగు తీస్తుంటారు కదా. ఏ బి తుమారి దౌడీ హై. అలాగా మీరిద్దరు ఇక్కడ కూడా అంతే, మీ పరుగులు తీయాలి. కోయికి ప్రాక్టీస్ నహీ హోతీ తో గిర్ పడితే, కొందరికి అలవాటు లేకపోతే పడిపోతారు. ఇస్మే బి ఐసే హోతా హై. ఈ యొక్క పరుగు పందెంలో కూడా అంతే అవుతారు. ఏక్ ఆగే బడతాతో దూసరా రోక్ లేతా హై. ఒకరు ముందుకెళ్తుంటే మరి భార్యాభర్తలో ఒకళ్ళు రెండో వాళ్ళు ఆపేస్తారు. కహా దోనో గిర్ పడితే, కొన్నిసార్లు ఇద్దరు కట్టుకొని పడిపోతారు. బాబా వండర్ ఖాతే హై. బాబా అద్భుతంగా అనుకుంటాడు. బూఢోं को भी काम का आग लगती है तो वह भी गिर पड़ते हैं. బాబా వృద్ధులైన తర్వాత కూడా కామాగ్ని అంటుకుందనుకో వాళ్ళు కూడా పడిపోతారు అంటున్నాడు బాబా. ఐసే తోడే హీ ఉస్నే గిరాయా. అలా ఎవరు పడేశారు మిమ్మల్ని? గిర్నా నా గిర్నా అప్నే హాత్ మే హేనా. పడటం పడకపోవడం మీ చేతిలో ఉన్న విషయం కదా అంటున్నాడు బాబా. ఎవరో పడేశారు అనుకోవద్దు. कोई धक्का थोड़ी ही देते. మిమ్మల్ని ఎవరైనా నెట్టి కిందకి పడేశారా? హమ్ గిరే క్యూ, మనం ఎందుకు పడాలి, మనం ఎందుకు పడిపోవాలి కింద అంటే, మనం ఎందుకు ఆ వికారాల్లో పడాలి? కుచ్ భీ హో జాయే హమ్ గిరేంగే నహీ. ఏది ఏమైనా మేము వికారాల్లో పడము. గిరేతో ఖానా ఖరాబ్. పడ్డామంటే మనం తినే తిండి బోర్లా దోసుకున్నట్టే. జోర్సే చమాట్ లగ్తే, గట్టిగా చెంప దెబ్బ తగులుతుంది. ఫిర్ పశ్చాతాతే భీ హై, చాలా పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. హడ్డీ హడ్డీ టూట్ జాతీ హై, ఎముకలు ఇరుగుతాయి అంటే ఈ శరీరంలో కాదు, మన బుద్ధి పాడైపోతుంది. బహుత్ చోట్ లగ్తీ హై, పెద్ద దెబ్బ తగులుతుంది కామ వికారంలో పడిపోతే. బాబా భిన్న భిన్న ప్రకారసే సమझाते रहते. ఈ విధంగా బాబా రకరకాలుగా మనకు బోధిస్తూ ఉంటారు. యహ్ భీ సమझाया శివ జయంతి పర్ తారే ఐసీ ఆనీ చాహియే జో మనుష్య పढ़ने से समझ जाए. ఈ మాటలు కూడా చెప్పారు బాబా. శివ జయంతికి ఎలాంటి టెలిగ్రామ్ రావాలంటే బయట వాళ్ళు చదివితే వాటిని అర్థం చేసుకునేలా ఉండాలి. విచార్ సాగర్ మంథన్ కర్నే కే లియే బాబా టైం దేతే. మనందరికీ మనన చింతన చేయడానికి కోసం టైం ఇస్తున్నారు. కోయి దేకే తో వండర్ ఖాయే. ఎవరిన చూస్తే ఆశ్చర్యపోతారు. కిత్నీ చిట్టియా ఆతీ హై, వీళ్ళకి ఎన్ని లెటర్స్ వస్తాయి. సబ్ లిఖతే హై బాప్ దాదా, అందరూ బాప్ దాదా అని రాస్తారు. తుమ్ సమझा भी सकते हो. శివ బాబాకు బాప్, బ్రహ్మకు దాదా కహితే హై. మీరు వేరే వాళ్ళకి చెప్పండి. శివ బాబాని తండ్రి అంటాము, బ్రహ్మ బాబాని తాతగారు అంటాం. ఏక్ కో కభీ కోయి బాప్ దాదా కహితే హై క్యా. ఎవరిని ఒక్కరిని బాప్ దాదా అన్నారు కదా. ये तो वंडरफुल बात है. इसमें सच्चा सच्चा ज्ञान है. परंतु याद में रहे तब किसको तीर भी लगे. నిజమైన జ్ఞానం ఉండి బాబాని జ్ఞాపకం చేస్తే అప్పుడు మీరు ఎవరికైనా చెప్తే గురి కుదురుతుంది. గడి గడి దేహాభిమాన్ మే ఆ జాతే హై. కానీ మీరు ఏం చేస్తారు, మాటికి దేహాభిమానంలో వస్తారు. బాప్ కేతే హై ఆత్మాభిమాని బను.
కానీ ఆయన ఏం చెప్తారు, ఆత్మాభిమాని అవ్వమని. ఆత్మ ही శరీर धारण कर पाठ बजाती है, ఆత్మే శరీరం ధరించి పాత్ర నటిస్తుంది కదా. कोई मरता है तो भी कोई ख्याल नहीं, ఎవరన్నా చనిపోయినా కానీ ఏమీ ఆలోచన లేదు. आत्मा में जो पाठ की नूंदा है उसको हम సాక్షి హో దేఖेंगे. ఆత్మలో పాత్ర ఏదైతే ఫిక్స్ అయ్యి ఉందో దాన్ని సాక్షి చూస్తూ ఉంటాం. వాళ్ళు చనిపోతే మనం చేసేది ఏముంది. ఉनको एक शरीर छोड़ दूसरा ले पाठ बजाना है. ఎవరైనా సరే ఈ శరీరం వదిలిపెడితే మరో శరీరం తీసుకొని మరో పాత్ర నటించాల్సిందే కదా. ఇస్మే హమ్ క్యా కర్ హీ క్యా సక్తే, దీంట్లో మనం ఏం చేయగలుగుతాము. ఏ జ్ఞాన్ भी तुम्हारी बुद्धि में है, ఈ జ్ఞానం కూడా మీ బుద్ధిలో ఉంది. वह भी नंबर वार है, ఈ విషయంలో అందరూ కూడా ఒక రకంగా లేరు, నంబర్ వారీగానే. కయ్యోం కి బుద్ధి में ठहरता नहीं है, కొందరు బుద్ధిలో జ్ఞానం నిలబడదు. इसलिए किसको समझा नहीं सकते, ఎవరికి చెప్పలేరు. ఆత్మ బిల్కుల్ హీ గరం తవా తమో ప్రధాన్ పతిత్ హై, ఆత్మ పూర్తిగా వేడెక్కిన పెనం లాంటిది, తమో ప్రధానము పతితమైంది. ఉన్ పర్ జ్ఞాన అమృత డాలా జాతా హై తో ठहरता नहीं, అలాంటి వేడి పెనం మీద జ్ఞానామృతం పోస్తే అది నిలబడదు, ఎవాపరేట్ అయిపోతుంది. జిస్నే బహుత్ భక్తి కీ హై ఉన్కో హీ తీర్ లగేగా, ఎక్కువ భక్తి చేసిన వాళ్ళకే ఈ జ్ఞానములో గురి కుదురుతుంది. జట్ ధారణ హోగి, వెంటనే ఆచరణకు పూనుకుంటారు. ఇసాబ్ హీ వండర్ఫుల్ హైనా, ఈ లెక్క చాలా అద్భుతం కదా. పహలే నంబర్ మే హై పావన్, వహీ ఫిర్ పతిత బంతే, ఫస్ట్ నంబర్లో పావనమైన వాళ్ళే మళ్ళీ పతితమవుతారు. ఏ భీ కిత్నీ సమజనీకి బాతే హోతీ, ఇవి కూడా ఎంత అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కోయికి తక్దీర్ మే నహీ హై తో పడాయి కో చోడ్ దేతి, కొందరు భాగ్యంలో లేకపోతే ఏం చేస్తారు, చదువు వదిలిపెట్టేస్తారు. అగర్ छोटेपन से ही నాలెడ్జ్ में लग जाए तो धारणा होती जाएगी. చిన్నతనం నుండే మీరు జ్ఞానంలో పూనుకుంటే ఇది బుద్ధిలో పడుతూ ఉంటుంది. సమझेंगे इसने बहुत भक्ति की हुई है అనుకుంటారు, వీళ్ళు చాలా భక్తి చేశారు అనుకుంటారు. बहुत होशियार हो गए हो जाए, చాలా తెలివిగా అవుతారు. क्योंकि ఆర్గాన్స్ బడే होने से फिर समझ भी जास्ती आती है. ఇంకా మెల్లమెల్లగా వాళ్ళు పెద్దవాళ్ళు అయిన కొద్దీ ఎక్కువ అర్థమవుతూ ఉంటుంది. జిస్మానీ రూహానీ దోనో తరఫ్ అటెన్షన్ దేనేసే, స్థూలంగా సూక్ష్మంగా శ్రద్ధ వహించటం వల్ల ఫిర్ వహ అసర్ నికల్ జాతా హై, ఆ ప్రభావం బయటకు వస్తుంది. యహ ఈశ్వరీయ పడాయి, ఫరక్ అయినా ఇది ఈశ్వరుడు చెప్పే విద్య, దీనిలో తేడా ఉంది కదా. పరంతు జబ్ వహ లగన్ బి లగేనా, కానీ దీనికి సంలగ్నత కూడా కావాలి కదా, ఇంట్రెస్ట్ కూడా కావాలి కదా. अच्छा मीठे मीठे सिखले दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और नमस्ते. सार है रूहानी मिलिट्री बन, 5 వికారం पर जीत पानी है. మీరు ఆత్మిక సైన్యంలాగా ఉండి 5 వికారాల మీద విజయం సాధించాలి. పవిత్ర జరూర్ బననా है, మీరు తప్పకుండా పవిత్రం కావాలి. శ్రీమత్ పర్ భారత్ కో పావన బనానికి సేవా కర్నీ హై, శ్రీమతాన్ని ప్రకారంగా భరతఖండాన్ని పావనం చేసే సేవ చేయాలి మీరు. ఇస్ బేహద్ నాటక్ మే హర్ పాట్ ఆత్మాభిమాని హోకర్ బజానా హై, ఈ అనంతమైన నాటకంలో ప్రతి పాత్ర కూడా ఆత్మాభిమాని అయి నటించాలి. కభీ భీ దేహాభిమాన్ మే నహీ ఆనా హై, ఎప్పుడు కూడా మీరు దేహాభిమానంలో రాకండి. సాక్షి హోకర్ హరేక్ యాక్టర్ కా పాట్ దేఖ్నా హై, సాక్షిభూతులై ప్రతి ఒక్కరి పాత్రను చూస్తూ ఉండండి. వరదానం, స్వమాన్ ద్వారా అభిమాన్ కో సమాప్త కర్నే వాలే సదా నిర్మాణ్ భవ. స్వమాన్ ద్వారా అంటే ఆత్మాభిమానంతో అభిమాన్ కో అంటే అహంకారాన్ని వదులుకునే వారై ఎప్పుడు వినయంగా ఉండండి. సదా నిర్మాణ్ భవ. जो बच्चे स्वमान में रहते हैं उन्हें कभी भी अभिमान नहीं आ सकता. ఎవరైతే ఆత్మస్థితిలో ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా అహంకారంలో రారు. వే సదా నిర్మాణం హోతే హై, వాళ్ళు ఎప్పుడు కూడా వినయంగా ఉంటారు. జితనా బడా స్వమాన్ ఉతనా హీ హాజీ మే నిర్మాణ్, ఎంత స్వమాన్యత ఉంటుందో ఆత్మాభిమానం ఉంటుందో అప్పుడు వాళ్ళు అవును చిత్తం అనుకుంటూ వినయంగా ఉంటారు. చోటే బడే జ్ఞాని అజ్ఞాని, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ, జ్ఞానం ఉన్నవాళ్ళు కానీ జ్ఞానం లేని వాళ్ళు కానీ, మాయాజీత మాయావశ్, మాయను జయించినా మాయను జయించకపోయినా, గుణవాన్ హో యా కోయి ఏక్ దో అవగుణవాన్ బి హో, గుణవంతులైనా లేకపోతే 1-2 అవగుణాలు ఉన్న వాళ్ళైనా, తో గుణవాన్ బననేకి పురుషార్థి హో, గుణవంతులయ్యే పురుషార్థం చేసేవాళ్ళైనా సరే. लेकिन स्वमान वाले सभी को मान देने वाले दाता होते हैं,
కాబట్టి స్వమాన్యతలో ఉన్నవాళ్ళు అంటే ఆత్మాభిమానంలో ఉన్నవాళ్ళు అవతల వాళ్ళకి గౌరవం ఇవ్వడంలో దాతలై ఉంటారు. అర్థాత్ స్వయం సంపన్న హోనేకే కారణ్ సదా రహం దిల్ హోతే హే. వాళ్ళు స్వయంగా సంపన్నులు అవ్వడం వల్ల దయాహృదయం కలిగి ఉంటారు. స్లోగన్ స్నేహ హీ సహజ యాద్ కా సాధన హై. స్నేహమే సులభంగా జ్ఞాపకం చేసే సాధనము. ఇస్లియే సదా స్నేహి రహనా ఔర్ స్నేహి బనానా. బాబాతో ఎంత స్నేహంగా ఉంటే అంత ఈజీగా మీరు బాబాని జ్ఞాపకం చేయొచ్చు. అదే గొప్ప సాధనము. ఈ యొక్క దీని ద్వారా ఎప్పుడు స్నేహంతో ఉంటూ మీరు కూడా వేరే వాళ్ళని స్నేహిగా తయారు చేయండి బాబాతో. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు దాది యొక్క పాయింట్ విందురు కానీ जो इस रुद्र यज्ञ में अपना सब कुछ स्वाहा करते हैं. ఎవరైతే ఈ రుద్ర యజ్ఞంలో తనదంతా స్వాహ చేస్తారో యజ్ఞం ఉన్హే మన హీ చిత్ ఫల్ దేతా హై. వాళ్ళకి యజ్ఞము వాళ్ళు కోరిన ఫలితాన్ని ఇస్తుంది. ఆప్ ఫల్కి ఇచ్చా నహీ కరో. మీరు కోరుకోకండి ఫలితాన్ని. ఫల్ స్వతహా మిల్ జాయేగా. ఫలితం దానంతర అదే దొరుకుతుంది. జబ్ స్వాహా కర్ దియా फिर अगर वापस निकालने के लिए किसी ने आग में हाथ डाला तो जला हुआ ही निकलेगा. ఒకవేళ స్వాహా చేసేసారు కానీ మీ బుద్ధిలో తీసుకోవాలని ఆలోచన వచ్చింది, ఆ నిప్పులో చేయి వేశారంటే చేయి కాలుతుందే కానీ ఆ వస్తువు మీ చేతికి రాదు. అగ్ని హాత్ జలా దేతి హై. అలాంటి అగ్ని మీ చేతిని కాలుస్తుంది. ఈ అగ్ని బయట అగ్ని అయితే చేతిని కాలుస్తుంది. यह अग्नि फिर दिल को जला देती है. ఈ అగ్ని మిమ్మల్ని హృదయాన్ని కాలుస్తుంది. तो यज्ञ में जब पुराने संस्कार स्वाहा कर दिया. యజ్ఞంలో మీ పాత సంస్కారాలు స్వాహా చేశారు. फिर वापस ले कैसे सकते. వాటిని తిరిగి ఎట్లా తీసుకుంటారు మీరు? కామ క్రోధకే వశ కైసే హో సక్తే. కామ వికారానికి క్రోధ వికారానికి వశం ఎట్లయిపోతారు అని అడుగుతున్నారు దాదీజీ. ओम शांति. प्रभु या खुदा या सखा क्या कहूँ मैं, जो भी हो तुम बिन रह ना सकूँ मैं. प्रभु या खुदा या सखा क्या कहूँ मैं, जो भी हो तुम बिन रह ना सकूँ मैं. तुमसे ही दिल के सभी रिश्ते नाते चलूं मैं तुम्हारे संग हंसते गाते, संग हंसते गाते. तेरा ही था बाबा, तेरा ही हो गया. न जाने मैं किस लोक में खो गया हूँ. तेरी याद में मैं मगन